హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, మీకు చదువుకునే చిన్నపిల్లలు ఉంటే ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. అంతేకాదు, ముఖ్యంగా మీ పిల్లలకు చూపించండి, వినిపించండి. పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి ప్రతి మాట ఎక్సలెంట్, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. పిల్లలు పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటే చాలు చాలా బాగుపడతారు. అంత అద్భుతంగా ఒక్కో మాట ఎక్సలెంట్గా మాట్లాడే మీ పిల్లలకు వినిపించండి చాలు. అంటే మీరు కేవలం సినిమాల్లో మీరే కదా మేడం, యువర్ హీరో. హీరోలు అంటే ఎంతసేపు సినిమాలో ఉండాలనుకోకండి. టీచర్లే నిజమైన హీరోలు. నా హీరోలు నా టీచర్లే. హీరోలు సినిమాల్లో మాత్రమే ఉండరు. నిజమైన హీరోలు మన కళ్ళ ముందే ఉంటారు. అక్కడ కడప మున్సిపల్ స్కూల్లో ఉన్న విద్యార్థినికి జాతీయ స్థాయిలో బ్రాంజ్ మెడల్ గెలిచే స్థాయికి తీసుకువెళ్ళిన టీచర్ నిజమైన హీరో అని. టీచర్లు, సైనికులు మనకు నిజమైన హీరోలు. వారిని గౌరవించాలి. మనం హీరోలను చూసుకోవాల్సింది సినిమాల్లో నటించే వారిని కాదు, టీచర్లలో హీరోలను చూసుకోవాలి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. నాకు వెంకటరామయ్య గారు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన నాకు చిన్నప్పుడు చెప్పిన పాఠాలు, వేమన శతకాలు గుర్తుండిపోయినాయి. నాకు ఆయన హీరో, నాకు ఆ టీచర్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, దేశం బాగుండాలి అంటే అధ్యాపకులు మంచి విలువలు ఉన్న బోధన చేస్తే దేశం బలంగా ఉంటుంది. నా టీచర్ నాకు చెప్పిన పాఠాల వల్లే నాకు దేశానికి సేవ చేయాలన్న ఆసక్తి పెరిగింది. హైయెస్ట్ పెయిడ్ జాబ్ షుడ్ బి ఫర్ టీచర్స్. ఈ దేశం బాగుండాలి. దేశంలో అత్యధిక వేతనం టీచర్లకు వచ్చే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. దానికోసం ప్రయత్నం చేస్తానని. విద్యార్థులు బాగా చదువుకోవాలి అంటే బలమైన శరీరంతో కూడిన ఆరోగ్యం ఉండాలి. విద్యార్థులకు సరైన పోషకాహారం అందించేందుకు అధ్యయనం చేస్తున్నామని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా మాట్లాడతానని, క్యాబినెట్లో చర్చిస్తానని అంటూ పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా అందుబాటులోకి రావటం విద్యార్థులపై ప్రభావం చూపిస్తోందని, అలాగే సోషల్ మీడియా వాడకం కూడా విద్యార్థులపై ప్రభావితం చూపిస్తోందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం బలంగా పనిచేస్తోందని తెలియజేశారు. సోషల్ మీడియాను పిల్లలు తక్కువగా వాడేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన కూడా ఉందని, స్మార్ట్ ఫోన్స్ను చదువు కోసం, అభివృద్ధి కోసం వాడుతున్నారా లేక ఏదైనా చెడు మార్గాల వైపు వెళ్లేందుకు వాడుతున్నారా అన్నది గమనిస్తూ ఉండాలి తల్లిదండ్రులు అన్నారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కర్నూలు జిల్లాలో స్కూల్కు వెళ్లిన సుగాలి ప్రీతి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. చనిపోయి 7 గడుస్తున్న దోషులకు శిక్ష పడలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుగాలి ప్రీతి కేసు విచారణ వేగవంతం చేశామన్నారు ఉప ముఖ్యమంత్రి. ఆడబిడ్డల భద్రత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. అలాగే ప్రతి స్కూల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై కూడా ముఖ్యమంత్రితో ఆలోచన చేస్తున్నట్లుగా చెప్పారు. సమస్యలు రాకుండా ఉండాలి అంటే తమ బిడ్డలు, వారి చుట్టుపక్కల పరిస్థితులపై తల్లిదండ్రులు కూడా అప్రమత్తతగా ఉండాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగానే పిల్లలు పెరుగుతారని, మీ బిడ్డలకు యోగి వేమన సంస్కారం నేర్పాలి అని, తన తల్లిదండ్రులు చదువుకున్నది తక్కువే అయినా తనకు విలువలు నేర్పారని గుర్తు చేశారు. విలువతో కూడిన విద్య చాలా అవసరం. సో మీ తల్లిదండ్రులు అలా అంటాడు. నాకు నా తల్లి హీరో, నాకు నా తండ్రి నాకు హీరో. ఎందుకంటే కష్టపడ్డాడు మా నాన్న. అలాగే పాఠశాలలు, ప్రభుత్వ ఆస్తులు కబ్జా కాకుండా కబ్జాకు పాల్పడే వ్యక్తులపై గూండా యాక్ట్ కేసులు పెడతామని హెచ్చరించారు. విద్యార్థులకు సరైన చదువు ఇవ్వకపోతే సమాజం అభివృద్ధి చెందదన్నారు. ప్రభుత్వం వద్ద నిధులు లేకున్నా మనస్సు పెద్దదని, తమ వద్దకు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం వెతుకుతున్నామని తెలియజేశారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. విద్యార్థుల భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్లటమే లక్ష్యంగా రోజు
రాష్ట్ర వ్యాప్తిసారి 44,000 పాఠశాలల్లో 1,00,00,000 మంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనేలాగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ వారి ఆధ్వర్యంలో ఈ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొనే సమావేశానికి నేను కడప ఎంచుకోవటానికి ప్రధాన కారణం రాష్ట్రంలోనే అత్యధిక గ్రంథాలయాలతో వెలసిల్లిన ప్రాంతం ఈ ప్రాంతం. కడప చదువుల గెడ్డ. అన్నమయ్య, వేమన, మొల్ల, పుటపర్తి, నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయులు పుట్టి నేల. రాయలసీమ అంటే వెనకబాటు కాదు, అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతం. ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు ఉప ముఖ్యమంత్రి. ప్రభుత్వ పాఠశాలలు బలపడాలని కోరుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్తో సమంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు. అందుకు కేంద్రం నుంచి నిధులు రాబడతామన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుంటే కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ముందుకు తీసుకెళ్లొచ్చన్నారు. 21వ శతాబ్దానికి భావి భారత పౌరులను అందించేందుకు ముందుకు వెళ్దాం. మీ బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది కూటమి ప్రభుత్వం. చిత్తశుద్ధితో ఉంది అన్నారు ఉప ముఖ్యమంత్రి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి బోధనేతర బాధ్యతల భారం లేకుండా చూస్తాం. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యుల గౌరవ మర్యాదలను కూటమి ప్రభుత్వం కాపాడుతుందని, రేపటి పౌరులను తీర్చిదిద్దేందుకు గురువు స్థానంలో ఉన్నవారు కంకణబద్దులు కావాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చిందని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి. దాని ద్వారా యూట్యూబ్ మన వీడియోని రికగ్నైజ్ చేసి మరింత మంది చూసేలా నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తుంది. అదే మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్గా నేను భావిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని వారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.